గడిచిన వారంతో కూడా మా పరలోక తండ్రి మన ఎంతగానో ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున సంకల్పం చొప్పున మనందరినీ కూడా కాసి కాపాడి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించడానికి గణపరచడానికి మనం అందరము సంగముగా కూడి ఆయన్ని స్తుతించి గణపరచాలి. ఎందుకు పెట్టి దేవుని మనం గణపరచాలి, ఎందుకు పెట్టి దేవుని మనం స్తుతించాలి, ఎందుకు పెట్టి దేవుని మనం ఆరాధించాలి అని మనం చూసుకుంటే ప్రతి విషయంలోనూ దేవుడు మనతో మాట్లాడుతూ మనలో ఉన్న లోపాలు సరిచేస్తూ మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా స్వీకరించి ఎందుకు లేని మనలను గుర్తించి ఆయన పిల్లలుగా చేర్చుకుని ఆయన సంఘంలో అంగములుగా మనల్ని సమకూర్చుకుని ఆయన స్తుతించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు ఆయన ఎంతైనా మనం గణపరచాలి. దేవుడు ఎవరిని ప్రేమించాడు అనే విషయాల గురించి కొన్ని మాటలు జ్ఞానించుకుని తర్వాత దేవుణ్ణి మనం స్తుతిద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 1 పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 223. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమిస్తున్నామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాము. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నమ్ముకున్నాను నేను ప్రతి వారం ప్రతి మీటింగ్కి నేను ఎంతో భక్తిపూర్వకంగా వస్తున్నాను, నేను దేవుడిని నమ్ముకున్నాను అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనకు అన్నం ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనం ప్రేమించాడు. దేవుడు మనం ప్రేమించకపోతే మనం ఎటువంటి స్థితిలో ఉన్నవారము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారము, మన జీవితాలు, మన అనుభవంగా మనం నడిచిన నడకలు అనేకమంది లోపాలు మనలో ఉన్నప్పటికీ దేవుడు మనమే కనికరపడి మనం ప్రేమించి ఈరోజు మనందరినీ కూడా ఆయన అంగములుగా చేర్చుకుని సంఘంలో ఆయన పరిశుద్ధులలో మనం కూర్చోబెట్టాడు. మనకి ఏంది కాలేదు, ఏ యొక్క మంచితనము లేని వారమైనా అని సంగతి ఆయన తెలిసి కూడా మన నుంచి ఏ మంచితనము రాదని తెలిసి కూడా ఆయన మనం ప్రేమించాడు. అలాగే మన నుంచి ఆయన ఏ బదులు కోరకుండా మనం ప్రేమించాడు. మనమైతే ఎవరైనా ఏదైనా సాయం చేస్తేనే మనం వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం, మనకి ఎవరైనా మనం ఏదైనా ఉపయోగపడితేనే మనం ప్రేమిస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా చేయాలి. ఆయన ఎంతో కనికర గల దేవుడు. మనం ఎవరు ప్రేమించాలని తెలిసి, మన అందరూ ద్వేషిస్తారని తెలిసి, మన ఎవరో లెక్కల్లో ఉంచుకోవాలని తెలిసి కూడా ఆయన మనం ప్రేమించి మనల్ని ఎంతగానో ఆదరించి ఆదరణగా మన గణపరిచి ఆయన గణపరచుకుని మన గణపరచడానికి ఆయన మనం ప్రేమించే పరిశుద్ధ సంఘంలో కూర్చోబెట్టుకున్నాడు. లేకపోతే మనకు ఆ యోగ్యత లేనప్పుడు, మనం పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనం ప్రేమించాలి. దేవుడు మనం ప్రేమించిన ప్రేమ దానికి వెలకట్టలేనిది, ఆయన ప్రేమకు వెలకట్టలేనిది. చాలా మనం రెండు అక్షరాలే ప్రేమ అనే మాట, 2 అక్షరాలే కదా ప్రేమ అనే దాని గురించి మనం అనుకుంటూ ఉంటాం. ఆ ప్రేమ సినిమాలో చూసినట్టుగా ఒక పిల్లాడు వెనకాల ఒక పిల్ల వెళ్ళటం, పిల్ల వెనకాల పిల్లాడు వెళ్ళటం, ఇటువంటి కాదు ప్రేమ అనేది. నిజమైన ప్రేమ మనం రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది, మన అవసరతలనే మనం ఆదుకుంటుంది. అనేక సందర్భాల్లో దేవుడు మనకు అలాంటి కార్యాలు ఎన్నో చేశాడు. లేకపోతే ఆయన మనకి తోడుగా లేకపోతే, ఆయన మనం ప్రేమించకపోతే మనకి ఎలాంటి దుర్గత పట్టేదంటే ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. వాటిలో మనం ఉండకూడదని ఏమన్నా మనకు ఉందా? చూడండి, మన అంతా కూడా 4 రోజులు 3 రోజులు అవుతుంది. ఎంతో భయంకరమైన విషయం. వాళ్ళు ఏదో పండగ దిన నిమిత్తం తమ సొంత ఊర్లకు వచ్చి వాళ్ళతో సంతోషంగా ఆనందంగా గడిపి తిరిగి ఆ ఉద్యోగాల నిమిత్తం వాళ్ళ ప్రయాణాలు వెళ్తుండగా ఆ బెంగళూరు వెళ్ళే ప్రయాణం బస్సులో అర్ధంతరంగా తగలబడిపోయి 20 మంది సజీవ దహనంగా ఆడిపోయారు. ఆ ప్రాణాలు ఎంత విలువలాడుతాయి.
దేవుడు అలాంటి సందర్భాలు మనకి ఎన్ని సందర్భాల్లో మనం అటువంటి వాటి నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ దేవుడు అంటే మనం ఎంత నిర్లక్ష్యం అంటే చాలా సులభంగా మనం, కానీ దేవుడు మనం ప్రేమించాం. ఆయన అయితే అంత సులభంగా మనం తీసుకోడు. దేవుడి పట్ల మనకు భయం ఉండేవాళ్ళం అయితే, మనం దేవుడి పట్ల ఆశ ఉన్నవాళ్ళం అయితే దేవుడి మాట మనం లోబడి ఉంటాం. మనకు నచ్చినట్టు మనం చేసి, మనకు నచ్చినట్టుగా మనం ఉండి, మనకు నచ్చినట్టు మనం ప్రవర్తించే విధానం నుంచి దేవుడు మనం నడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనం అలాగే మనం ఎన్నో రకాలుగా మనం అలాంటి ప్రవర్తనలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాటి నుంచి విడిపించుకుంటూ వచ్చాడు. దేవుడు మనల్ని ఎలాంటప్పుడు విడిపించాడు? పాపంలో ఉన్నప్పుడు మనం విడిపించాడు, పాపంలో ఉన్నప్పుడు మనం ప్రేమించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం పేజీ నెంబర్ 136. 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపంపై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు తన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మన పాపంలో ఉన్న మనం దేవుడు మన కోసం క్రయం చెల్లించాడు. ఎప్పుడు చెల్లించాడు? మనం దేవుడు నమ్ముకున్నాక తర్వాత, మన పాపులేషన్ తీసుకున్న తర్వాత, మందిరంలో వచ్చి కూర్చున్న తర్వాత ఆయన మీద మన కోసం చనిపోవాలి. మనం పాపంగా ఉన్నాం, మనం పాపంలోనే ఉన్నాం, మనం పాప జీవితం జీవిస్తున్నాం. పాపులుగా మనం ఉన్నప్పుడే దేవుడు మనం ఏర్పరచుకున్నాడు, మనం ప్రేమించాడు. ఆయన ప్రేమ వెలకట్టలేని ప్రేమ. పాపం అంటే మనం పాపం ఏం చేశాము అని మనం అనుకోవచ్చు. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ పాపం. ఈ లోకంలో దేన్ని మనం ఆశింటే అదే పాపం. మనది కాని దాన్ని మనం ఆశించడం మహాపాపం. మనం ఏదైతే మనది కాదో దాన్ని మనం ఆశించకూడదు. అది ఆశిస్తే మనం పాపంలో పడిపోతాం. ఎలా పాపంలో పడిపోతాము అని మనం చూసుకుంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి? ఆ పండుగను తినద్దు అని చెప్పాడు. ఆ పండుగను తినద్దు, నీ బోర్డు పండుగ అది నీది కాదు, నీ వద్దు అన్నట్టుగా దేవుడు హెచ్చరించాడు. కానీ ఆ అవ్వకు ఆ మనసులో కోరుకుంది, అది కూడా రుచి చూడాలి. ఆ కోరిక లేకపోతే ఆ మాట ఎప్పుడైతే చెప్పకుండా ఆ మాట ఎమ్మటే లోపడదు. అలాగే మనం కూడా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఎమ్మటే మనం దాన్ని స్పందించాం. కానీ దేవుడి మాట మాత్రం మనం స్పందించి మనం కాని దాన్ని మనం ఆశపడుతూనే పాపం. అలా మొదలైన పాపం ఇప్పటికీ మన ఆ పాపం వెంటాడుతూనే ఉంది. ఆ యుగాలు తరతరాలు గడిచిపోయినా కూడా ఆ పాపం మనం వెంటాడుతూనే ఉంది. ఎందుకు? మనం కూడా అదే స్వపాపంలో ఉన్నాం. మనం కాని దాన్ని మనం ఆశిస్తూ మొదలుపెట్టాము. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ పాపం నుంచి మనం విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆ పాపం మన కాని దేన్ని మనం ఆశించకూడదని ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ వచ్చిన తర్వాత మనం వాటి నుంచి మనం కాని దాన్ని ఆశించడం మనం తగ్గించుకుని తప్పుకుంటూ వచ్చాం. మన కాంతి ఏది కూడా మనం ఆశించకూడదు. దేవుడు ఆయన ఎంత కనికరంగా దేవుడు కాకపోతే నీ పట్ల నా పట్ల ఆయనకున్న ప్రేమను పెట్టి మనల్ని శాంతించారే. కానీ మనమంతా కూడా ఎడవారు రాకుందామని, ఎడవారి తీసుకుందామని, ఎడవారి మీద అసూయ పట్టడం, ఎడవారి మీద ఏమో కోపపడటం, ఎడవారి మీద ద్వేషం పెంచుకోవడం, మన చక్కగా ఉన్న దాని గురించి మనం ఆశించడం, ఇలాంటి ఆలోచనతో మనం దేవుని దూరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడితో మనతో మాట్లాడాడు, మనం స్పందించాడు. నీది కాదు దేని నువ్వు ఆశించిన పాపంలో పట్ల ఆశపడటమే మహాపాపం. దేవుడు మనం హెచ్చరిస్తూ ఆ పాపం నుంచి మనం వెట్టించి వచ్చాడు. అందులో పెట్టి దేవుడు మనం ఆరాధించాలి. ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మనం పాపులుగా ఉన్నాం. అలాగే ఆశపడటం పాపమే. అలాగే మనకి లేదు కోరికలు కోరుకోవడం కూడా పాపమే. మన కోరికలు మనం నెరవేర్చుకోవడం మహాపాపం. మన కోరికలు మనం నెరవేర్చుకోవడం కూడా పాపమే. దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని నెరవేర్చుకోవడం తప్పు కాదు. కానీ మనకు నచ్చినట్టు మన కోరికలు నెరవేర్చుకోవడం పాపం. మనకున్నది దేవుడికి ఇచ్చాడు, నాకు ఇది సంతోషంగా ఉంది అనుకుంటాం తప్పు కాదు. కానీ ఎవడో విమానం కారు కొనుక్కున్నాడు, నేను విమానం కొనుక్కోవాలనుకుంటాం పాపం.
అలాగే ఎవరో 10 ఎకరాల పొలం కొనుక్కోవాలి, కనీసం 5 ఎకరాలను కొనుక్కోవాలనుకుంటాం. ఇలాంటి పాపాలకి మనం ఎలా దగ్గర అవుతున్నామంటే లేకపోయిన ఆశకు పోవటం, సాటి వ్యక్తుల మీద అసూయపడటం, అలాగే వాళ్ళ మీద పగ పెంచుకోవడం, ప్రతీకారం, ఇటువంటి మన మనసులో ప్రేరేపించినప్పుడు ఆ శరీరం వేరు మనలో ఉండిపోయి ఆ వేరు ఏం చేస్తుందంటే మన శరీరం అంతా కూడా పాడు చేసి అది ఏ రకంగా మొదలుపెడుతుంది, పాపానికి దారిస్తుంది. అలాంటి పాపంలో మనం ఉన్నాం. అలాంటి పాపంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడి ఆ పాపం నుంచి మనం విడిపించాడు, ఆ పాపం నుంచి మనం లేవనెత్తాడు, ఆ పాపం నుంచి మనం దరికి చేర్చాడు. అందులో పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి, అందులో పెట్టి దేవుడిని మనం కనపరచాలి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 63వ అధ్యాయం 9వ వచనం. పేజీ 422, యెషయా 63:9. వారి యావత్తు బాధలో ఆయన బాధనందును ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను కలిమి చేతను వారిని విమోచించను, పూర్వదినములు అన్నిటను ఆయన ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చారు. దేవుడు ఆయన ప్రేమను పెట్టి మనం ఎన్ని శ్రమలలో, ఎన్ని శరల్లో, ఎన్ని రకాల బాధల్లో మనం అనుకుంటూ ఉంటాం, దీని నుంచి నేను కాబట్టి తప్పుకున్నాను. ఆయన మనం ఎత్తుకుని దాటుతున్నాడు. ఆ గ్రహింపు మనలో ఉండాలి. ఆయన మనం ఎత్తుకుని దాటుతున్నాడు. ఎన్ని సందర్భాల్లో మనం తప్పుపోయి ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, మన బాధల్లో అనేకమైన బాధలు వచ్చి మనం ఎంతో రోగంతో దుఃఖిస్తూ మనం బాధపడినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన సన్నిధి దూత మనం రక్షించింది తప్ప ఆ యావత్ బాధలో ఆయన మనతో పాటు బాధలు ఉంటాడు. అయ్యో, నా పిల్లల్ని ఎంతగానో నేను ప్రేమించానే, నా బిడ్డ ఈ యొక్క పాపానికి గురైపోయారే, ఈ కష్టంలో పడిపోయారే, ఈ శోధనలో పడిపోయారే, ఈ ఇబ్బందుల్లో ఇరుక్కున్నారే, ఆయన ఎంతగానో బాధ ఉందాడు. మనతో పాటు ఆయన కూడా బాధపడ్డాడు. మనతో పాటు ఆయన కూడా శరణ అనుభవించాడు. మన నుంచి శరణ ఆయన తీసేసి ఆయన అనుభవించాడు. మనకు ఉండవలసిన శరణ ఆయన తీసేసి ఆయన అనుభవించాడు. మన బాధ, ప్రతి బాధలో ఆయన బాధ పొందాడు. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుడు మనం ఆరాధించాలి. మనం ఎంత సులువుగా అనుకుంటామంటే మన కష్టాల నుంచి మనం నడిపించుకున్నామా, మన బాధ నుంచి మనం తప్పించుకున్నామా, మన వల్ల అవుతుందా? ఈ లోకంలో అనేకమైన సమస్యల్లో, బాధల్లో, దుఃఖంలో మనం తిరుగుపోయి ఈ లోకం అనే కట్టడాల్లో మనం బంధింపబడిపోయి ఉండిపోయినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ఐగుప్తు ప్రజలు ఎలాగైతే వాళ్ళు బాధ పొందుతూ ఎంతో రోదంతో వాళ్ళు ఏడ్చారో, అలాంటి రోగం మనం కూడా అనేక సందర్భాలు మనం రోధించాం. ఎంతకాలం నా బతికింతేనా, ఎంతకాలం నేను ఎన్ని కష్టాలు పోయాలా, ఎంతకాలం నా బతుకు ఎప్పుడు పెట్టుకుంటూ పళ్ళు పెట్టాలని జీవించాలా అని మనం బాధపడినప్పుడు మనతో కూడా ఆయన కూడా బాధపడ్డాడు. ఆయన కూడా బాధలు ఉండారు. ఆ బాధ నుంచి మనందరినీ కూడా విమోచించాడు, విడిపించాడు. లేవనెత్తుకుని ఆయన ఎత్తుకుని మనల్ని దెబ్బని దాడించాడు. అలాంటి దేవుడు మనం ఆరాధిద్దాం. ఆయన పాపుల్ని ప్రేమించాడు, పాపంలో ఉన్న వాళ్ళని ప్రేమించాడు. అలాగే యెషయా గ్రంథం 58 ఒక్క పేజీ తిరగండి, ఒక 2 పేజీలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గుల కట్టిన కట్లను పిప్పుటయు, కాడుమాను మేకుల తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, బతికాడిని విడగొట్టుటయు నేను ఏర్పరుచున్న ఉపవాసం కదా. ఆయన నీకోసం, నా కోసం, మన కష్టడాన్ని విడిపించడమే ఆయన ఒక ఉపవాసంగా భావించుకున్నాడు.
ఆయన ఒక ఉపవాసంగా భావించుకుని ఆయన మన కోసం ఎన్నో రోజులు అన్నపానములు మానేసుకున్నాడు. మనతో పాటు ఉండి ఆయన బోధిస్తూ ఆ ఒలివెల కొండ దగ్గరికి వెళ్ళి ఆ పడుకుని లేచొచ్చి మళ్ళీ బోధిస్తూ మొదలుపెట్టిన రోజు 2 రోజులు ఆయన అలా గడుపుకుంటాడంటారు. ఆ మేడ్చెట్టు దగ్గరికి వెళ్ళి అలా పడుకుంటే తిందామని వెళ్తే అక్కడ కూడా అంజూరపు పండు తిందామని వెళ్తే ఆ చెట్టు కూడా అంజూరపు పండు కూడా లేవు. ఆయన ఆకలితో పడుకోవడం ఉపవాసం లేడా? అలాంటి దినాలు ఎన్ని దినాలు గడిపాడో తెలుసా మన కోసం ఆయన. ఈరోజు ఒక్కరోజు దేవుడి కోసం మనం నిలబడటానికి మనకు బాధ. ఒక్కరోజు దేవుడి కోసం మనం నిలబడలేని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం ప్రేమించాడు. దేవుడు ఎవరో తెలియకుండా మూర్ఖత్వంగా మనం ప్రవర్తించి మన ఇష్టాంతరంగా మనం జీవించినప్పుడు దేవుడు మనం ప్రేమించాడు. అలాంటి దేవుడు మనం ఆరాధించాలి. దేవుడిని ఆరాధించడం అంటే ఏదో మందిరానికి వచ్చి 2 మాటలు వెళ్ళిపోతున్నాం. మనం ఆరాధించడం అంటే ఏంటి? మన జీవితం దేవునికి ఎప్పుడు మనం పరంగా పెట్టుకున్నామో అది ఆ లెక్కలే చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేను తప్పుపోయినప్పుడు మనం దాన్ని జ్ఞాపకం ఉంచుకుని, అయ్యో ప్రభా నేను వ్యక్తిగతంగా నేను పాపం చేస్తున్నాను, నా వ్యక్తిత్వాన్ని పెట్టి నేను దూరం అయిపోతున్నాను అని మన రేపు కావాలి. ఎంతకాలం ఒక వ్యక్తి చెప్పి మనం నడిపించేంత వరకు చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు నడకొచ్చినప్పుడు చేపట్టి నడిపిస్తారు. మనకు నడకొచ్చింది, వయసు వచ్చింది, దేవుడి జ్ఞానం నేర్పించాడు, ఇంకా ఎవరో చెప్పి నడిపించాలి అనే స్థాయిలోనే ఇంకా ఉంటే అది ఎంత బాధాకరమైన విషయం. దేవుడు అలాంటి కట్టడాల నుంచి నిన్ను ఎన్నిసార్లు వినిపించాడు. మనం ఈ లోకమనే కట్టడాల్లో ఉండిపోయి, ఈ లోకమనే బందికాలంలో ఉండిపోయి, ఆ యొక్క అపవాది పెరిగిన కాడి కిందే మనం ఉండిపోయి, అపవాది చేసిన మేకులకే మనం లోబడిపోయి భయపడిపోయి వాటిలో మనం చిక్కుపోయి ఉన్నప్పుడు వాటిలన్నింటినీ కూడా విడదీసి వాటి నుంచి విడిపించి వాటి నుంచి తీసేసి మనం రక్షించిన దేవుడు. మనం బంధింపబడిన వారిని మనం ప్రేమించాడు. ఆయన మనం పాపంలో జీవిస్తున్న మనం ఉన్నది కూడా ఆయన దేవుడు ఎంతగానో మనం ప్రేమించాడు. ఆయన ప్రేమ వెలకట్టలేని ప్రేమ, ఆయన ప్రేమకు చాటు లేని ప్రేమ. మనల్ని అవసరాన్ని పెట్టి ప్రేమించే ప్రేమ కాదు దేవుడు. ఎప్పుడు నిరంతరం ఆయన ప్రేమ ఒకే రీతిగా ఉంది. ఆయన ఎలాగైతే ఒకే రీతిగా నిరంతరం మన కోసం పోరాడాడో అలాగే ఆయన ప్రేమ కూడా ఎప్పుడు ఒకే రీతిగా నిరంతరం ఉండే దేవుడు అయింది. మన దేవుడు ఒక రోజు, ఒక నెల, 40 రోజులు మానేసుకునే దేవుడు కాదు మన దేవుడు. నిత్యము నిరంతరం నీతో నాతో ఉండే దేవుడు మన దేవుడు. మన దేవుడిని మనం నిర్లక్ష్యపరచుకోకూడదు, మనం విడిచిపెట్టుకోకూడదు. మనం దేనివల్ల మనం దేవుడు దూరం అయిపోతున్నామో దాని ముందు మనం ఎక్కడ మనకు తెగిందో, ఎక్కడ గడ్డి పడిందో, ఎక్కడ మనం దేవుని ఆత్మీయతగా మనం దూరం అవుతున్నామో దాన్ని ముందు వెతుక్కోవాలి. దాన్ని వెతుక్కుని ఆ గడ్డి పూడ్చుకోకపోతే దేవుడిచ్చిన ఆత్మ దాని ద్వారా జారిపోతుంది, దాని ద్వారా కోల్పోతాం. దేవుడి సన్నిధిని కోల్పోతాం, దేవుడి మాటను కోల్పోతాం, దేవుడిలో ఉన్న సామాసాన్ని కోల్పోతాం, ఆ సంఘంలో ఉన్న సామాసాన్ని కోల్పోతాం. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట మనం నేర్చుకుని దేవుడు మనం ఎంతగా ప్రేమించాడో మనం అర్థం చేసుకోవాలి. మనమైతే ఎవరు ప్రేమించరు, మనమైతే ఎవరు ప్రేమించరు. అనేకమైన కొంతమంది జ్ఞానం ఉన్నారు కానీ మనం ఎవరైనా ప్రేమించి జాతి ఇచ్చారా? ఎవరు మన జాతిగా, ఎవరు మనం ప్రేమించరా? ఆ పరలోకపు తండ్రి ఆయన ప్రేమను మనం రుజువుపరచడానికి, మనం చూపించి, మనం ప్రేమించి, మనం శారదీశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం పేజీ నెంబర్ 173. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 కలిసి ఉన్నా చూడండి. ఎట్లనగా తన ప్రియునియందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయము కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా
స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవల్లని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన ప్రేమ చేత కీర్తిలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎందుకు పనికిరాని వారిని ఏర్పరచుకున్నాడు. మనం ఎందుకు లేని వారిని అయినప్పటికీ మనం ఏర్పరచుకున్నాడు. అనేక సందర్భాల్లో దేవుడు మన దేనికి పనికిరాని వారిని తెలిసి కూడా మనం ఏర్పరచుకున్నాడు. మనకి ఏ కొత్త ఏ కుచానా కూడా దేవుని పిల్లలుగా కొలుచుకోవడానికి ఏ కొలతలోనూ అనంగులు కొంత కూడా రాని మన జీవితాల్లో ఆయన మనం ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ప్రేమించి ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమకు వెలకట్టలేని ప్రేమ. ఆయన ఇప్పుడు ఏర్పరచుకోవాలి. ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్నామని ఏదో ప్రతి మీటింగ్కి మందిరంలో మనం కూర్చుంటామని దేవుడు మనం ఏర్పరచుకోవాలి. మనల్ని జగత్తుకున్నది వేగి మునుపు ఆయన ఆలోచనలో నువ్వు నేను ఉన్నాం. ఆయన ఆలోచనలో నువ్వు నేను ఫలానా రోజున ఫలానా మందిరంలో ఫలానా సాటిన ఫలానాని ఇక్కడ కూడి ఆయన శుద్ధించడానికి ఇప్పుడు మనం చేరతామని ఆయన ముందుగానే నియమించుకున్నాడు. ఆయన ముందుగానే ఏర్పరచుకున్నాడు. ఆయన మహాకృప బట్టి మహాసంకల్పం చొప్పున ఆయన మహాప్రేమను పెట్టి నన్ను అప్పుడు ఏర్పరచుకున్నాడు. ఆ కీర్తన గ్రంథంలో ఉన్న మాట తల్లి గర్భంలో నేను పెండముగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి అనే మాట. ఆ మాట ఆయన కళ్ళు మనం చూడవలసినంత అవసరం ఏముంది? ఆయన దేవుడు సర్వసృష్టికర్త. ఆయన సృష్టించేశాడు. విడిచిపెట్టేస్తే మనం బతుకుతాం కదా. మనం ఎలా పోతే ఆయన ఎందుకు? ఆయన అలా ఇష్టం లేదు. ఆయన కోరినట్లు మనం జీవించాలి. ఆయన పిల్లలుగా మనం జీవించాలి. ఆయన చెప్పిన రీతిలో మనం జీవించాలి. ఆయన ప్రేమకు సరిపడా జీవితం మనం జీవించాలని ఆశపడుతున్నాడు. అందుకే మనం ఎన్నిక లేకపోయినప్పటికీ కూడా ఆయన మనం ప్రేమించి మనకి అర్హత కల్పించాడు. దేవుని పిల్లలమనే స్థితిని మనకి ఇచ్చాడు. దేవుడి పిల్లలు అంటే దేవుడికి పిల్లలు అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఆయన పిల్లవాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని కూడా ఆయన పిల్లలుగా చేర్చుకున్నాడు. అసలు మనకి ఎందుకు ఉంటుందా? మనకి దేనికైనా మనకు ఆ యోగ్యత ఉందా? దేవుడు మందులో కూర్చుని యోగ్యతే మనకు లేనివారు. దేవుడు వాక్యం చదువుకునే యోగ్యతే మనకు లేనివారు. ఆ పూర్వ దినాలలో ఆ పూర్వీకులు మన తాత ముత్తాతల దినాల్లో ఆ యాజకులు వెళ్ళి ఆ మందిరంలో ఆ యొక్క పరిశుద్ధ దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవునికి అర్పణ అర్పించి ఆ రక్తపోషణ తీసుకొచ్చి అలా చల్లి దేవుడు ఈ సంవత్సరం మీతో మాట్లాడాడు, ఇలాగే జీవించండి అని దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం జీవించాలని నియమించారు. అని యేసుక్రీస్తు ప్రభు మనందరినీ కూడా దాంట్లో స్థిరపడే అవకాశం ఇచ్చారు. మనమందరం ఆ పరిస్థితులతో కూర్చునే అవకాశం కల్పించారు. మనకు ఆ ఎన్నిక ఉందా? ఆ ఎన్నిక లేదు. మనకు ఆ బాధ్యతలు ఆ యొక్క కొలతలో లేని వారు మనం. కానీ ఆయన ఏం చేశాడు? బాధ్యతను ఇచ్చాడు. ఆ యొక్క అధికారాన్ని కల్పించాడు. ఎన్నిక లేనివారు మనం ఏ ఎన్నిక లేనివారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27, 28, 29 కలిసిన చూడండి. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానమును సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెలువరిని దేవుని ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తునీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎన్నిక లేని వారిని ప్రేమించాడు. దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఎన్నిక లేని వారిని ప్రేమించాడు. పాపంలో ఉన్న వారిని ప్రేమించాడు. తర్వాత ఎన్నిక లేని వారిని ప్రేమించాడు.
మనకి ఏ ఎన్నిక ఉంది? మనం ఏమన్నా దేవుని వాక్యాన్ని వినేసి దేవుని వాక్యం ప్రకారం మనం జీవించేసి మనం ఆత్మీయంగా బలపడిన వారమా? మనమంతా కూడా బలహీనమే కానీ బలమైన వారం కాము. మనందరం నీచులమే కానీ దేవుని దృష్టిలో ఎన్నిక లేని వారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? మనకి ఒక యోగ్యత కల్పించాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంతో వేదాంతాలు చదివిన వారు అనేక మంది ఉన్నారు. 3 మందికి దాన ధర్మం చేసేవారు ఉన్నారు. ధనవంతులు కోట్లు సంపాదించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు అందరినీ కాదని మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని బలపరచడానికి వాళ్ళు ఎందుకు వాళ్ళని ఏర్పరచుకోవాలంటే వాళ్ళలో గర్వం పుడుతుంది. నాకు ఇది ఉంది, నాకు అందం ఉంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు జ్ఞానం ఉంది అనే విధానాన్ని పెట్టి గర్విస్తామని ఆ గర్వించిన వారికి తగినట్టుగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎందుకు లేని వారిని, లోకంలో నీచులైన వారిని, పనికి మాలిన వారిని మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఒకప్పుడు ఆచిత్రంలోనే ఉన్నాం, పనికి వారిగా మనం ఉన్నాం. కానీ ఇప్పుడు ఏం చేశాడు? ఆయన తన పిల్లలుగా ఏర్పరచుకున్నాడు. తన మందిరంలో తన పరిశుద్ధుల్లో మనల్ని కూర్చోబెట్టుకున్నాడు, తీసుకొచ్చి. మన ఏ విషయంలోనూ కూడా మనం అతిశయపడటానికి మనకు అధికారం లేదు. దేవుడు కల్పిస్తే ఇదంతా మనకు వచ్చిందే కానీ మనలో ఏ గొప్పతనము లేదు, ఏ మంచితనము లేదు. మనం ఎవరికి ఏ సహాయము చేసేవారము కాదు. మనం దేనికి మనకు గుర్తుంది? ఒక పాపానికి తప్ప మనకు దేనికి గుర్తులేదు. దేవుడు పాప శరీరంలో ఉన్నవారిని ప్రేమించాడు, అలాగే ఎన్నిక లేని నన్ను కూడా ప్రేమించాడు. అలాగే ఎంతోమంది ఆయన దృష్టిలో ఉన్నారు, ఎంతోమందిని ఆయన ప్రేమించాడు. ఎన్నోసార్లు మన పాపంలో పడిపోయి మన ఇష్టాంతరంగా ఎన్నిక లేక మన బుద్ధిహీనం అయిపోయి తప్పిపోయి ఉన్న స్థితిలో మనం ప్రేమించాలి. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. మనలో ఏ ప్రేమ ఉంది, మనలో ఏ కొలత ఉంది? ఇవాళ ఎవరైనా నీ దేవుడు నీకేం చేశాడు అని చెప్తే మనం ధైర్యంగా ఈరోజు ఏమంటున్నాం? నన్ను పాపం నుంచి నా దేవుడు విడిపించాడు, నా ప్రభు నన్ను పాపం నుంచి రక్షించాడు. నేను పాపంలో జీవించా, కంపులో జీవించా, మురికి దాంట్లో జీవించా, అని నా ప్రభు నన్ను విడిపించాడు, విమోచించాడు. అలాంటి దేవుని మనం ఎలా ఆరాధిస్తున్నాం? మనం ఎప్పుడు ఆయన ఆరాధిస్తూ ఉండాలి, ఆయన కనపరుస్తూ ఉండాలి. ఏ ఒక్క సమయం దొరికిన ఆ సమయాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పే దేవుడు ప్రతిరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు మనలో ఉన్నప్పుడు మన దేవుడి సన్నిధిని మాత్రం మనం విడిచిపెట్టుకో. దేవుడి సన్నిధిని మనం కోల్పోతున్నాం అంటే దేవుడు అంటే మనకు అసలు లక్కే లేదు, దేవుడు అంటే మనకు భయం లేదు, దేవుడు అంటే బాధ్యత లేదు, దేవుడి సంఘం అంటే భయం లేదు. మనకున్నదల్లా ఒకటే, నాకు నచ్చింది నేను చేస్తా, నాకు నచ్చదే వస్తా, లేకపోతే లేదు. అలాంటి ఎన్నిక లేని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం ప్రేమించాడు, మనం ప్రేమించాడు. ఓ నాయన రా, అమ్మా రా, నేనున్నాను రా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఒక వ్యక్తి ఒక యవ్వనురాల్ని ప్రేమించినప్పుడు ఆ యవ్వనుడు ఏం చేస్తాడు? ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చాడు, ఒకే తీర్మానం. నువ్వు నచ్చకపోవడం నాకు అనవసరం, నువ్వు నాకు నచ్చావు, నేను వివాహం చేసుకున్నాను. ఎలా అనుకుంటున్నాడు? ప్రేమ అటువంటి అంతకన్నా బలమైన ప్రేమ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అంతకన్నా గొప్ప ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. దేవుడు ప్రేమించే యోగ్యత మన దగ్గర ఉందా? లేదు. ఎవరు మనల్ని ప్రేమించరు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. అందరూ మనం నీచులుగా ఎంచారు కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అందరూ మనల్ని వెర్రివారిగా పిచ్చివారిగా మనం ధృవీకరించారు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. మన దగ్గర ఏ బలం ఉంది? మన దగ్గర ఏముంది? ఏమీ లేదు. మనం అనుకుంటూ ఉంటాం, నేను బలాచుడిని, నా వెనకాల బోళ్ళు అన్నం ఉంది, నా బంధువులు బోళ్ళు మంది ఉన్నారు. ఇవన్నీ మనం చూపించుకోవడానికి తప్ప మన ఆత్మీయ జీవితంలో కానీ దేవుడి కొత్తలో కానీ ఏమీ కొత్తరావు. దేవుడి కొత్తలో ఉన్నదల్లా ఎవరైతే దీన మనసు కలిగి దీనులుగా ఆయన వాక్యానికి లోబడతారో
వాళ్ళే ఆయన లెక్కలో ఎన్నిక గలవారు. వాళ్ళని ఏర్పరచుకుంటున్నాడు ఆయన. మనం నీచులుగా ఉన్నప్పుడు మనం ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఆయన ఏం ఆలోచించు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు? ఆయన ఏమీ కోరుకోలే, కానీ ప్రేమించాడు. కానీ నేను మాత్రం నా ప్రభుని కోరుకున్నాను, నా ప్రభుని నేను కోరుకున్నాను. నా ప్రభుని నన్ను అంగీకరించాలంటే నేను ఎలా జీవించాలి? అది మన ఇష్టం, ఆయన ఇష్టం. ఆయన అయితే ప్రేమించాడు అంతే. మనం ఎలా ఉన్నా సరే ఆయన ప్రేమించాడు, ఆయన ఇష్టపడ్డాడు. ఆయనకి ఇష్టానికి నచ్చినట్టు మనం జీవించాలా అక్కర్లేదా అనేది మన ఇష్టం. అది మనం నిర్ణయించుకోం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళవాసనగా ఉండుటకు తన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగా అప్పగించుకోలేను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. దేవుడు మనం ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు, కానీ ద్వేషంతో, పగతో, ప్రతికారాలతో దేవుడు మనం అనమాట. దేవుని పిల్లలం అయితే మనం దేవుని లాంటి ప్రేమ మనలో ఉండాలి. దేవుని లాంటి ప్రేమ కాదు కదా, మామూలు సామాన్యుల లాంటి ప్రేమే మనలో ఉంటాడు. మరి ఆదివారం మందిరంలో దేవుని ఆరాధిస్తున్నానంటే అది ఎంతవరకు కరెక్ట్? దేవుడు అయితే మనం ప్రేమించాలి. మనం పరిమళ వాసనగా మనం లేకపోయినా, మన దగ్గర కొంపు కొట్టినా, ద్వేషంతో, కుళ్ళితో, కప్పంతో, మోసంతో, పగ ప్రతీకారాలతో మనం కొంపు కొట్టుకున్నా, దేవుడు అయితే మనం ప్రేమించి ఏం చేశాడు? పరిమళ వాసనగా చేశాడు. పరిమళ వాసనగా కూర్చోబెట్టడానికి ఆయన బాగా చేశాడు. నువ్వు పరిమళ వాసనగా ఉండాలనుకున్నావో, ఆ కొంపలో ఉండాలనుకున్నావో ఆయన మనం విడిచిపెట్టేశాడు. కానీ ఆయన అయితే మాత్రం మనం మాత్రం పరిమళ వాసనగా చేయడానికి మాత్రం తన తండ్రికి అప్పగించుకున్నాడు. తన బలిగా అర్పించుకున్నాడు, బలైపోయాడు. ఆయన నేను బలైపోయాను కదా, మిమ్మల్ని నీలోంచి నా పరిమళ వాసన విరచల్లాలి, మీరు ఖచ్చితంగా ఎలా ఉండాలని మనం మాకు శాసించట్లా. మనం కప్పులో ఉండాలో కప్పుని విడిచిపెట్టి మనం సువాసనగా ఉండాలన్నది దేవుడు మనకే విడిచిపెడుతున్నాడు. దాన్ని మనమే నిర్ణయించుకోవాలి. దేవుడి వాక్యానికి మనం లోబడాలో, దేవుడికి వ్యతిరేకంగా మనం జీవించాలో మనకు మనమే నిర్ణయించుకోవాలి. పరిమళ వాసనగా ఆయన చేయటానికి ఆయన తనగా అర్పించుకున్నాడు, బలైపోయాడు. మనలో ఎన్ని బలులు అర్పిస్తే ఆ ద్వేషం నుంచి మనం విడిపించబడతాం. ఎన్ని బలులు అర్పిస్తే దేవునికి మనం అంగీకారంగా ఉంటాం. అలాగే బలు అర్పిస్తే దేవుడికి మనం అంగీకారంగా ఉండేవాడు అయితే ఆ కీర్తనకారుడు ఏమన్నాడు? నువ్వు బలు కోరివాడు కావు, నువ్వు బలు కోరివాడు, నేను బలు అర్పించేవాడు. మహారాజు ఎన్ని బలు కొలతని బలు అర్పించాడు, కానీ దేవుడు బలు కోరుకుంటాడు కదా. దేవుడు ప్రేమించాడు కాబట్టి మన ప్రేమ చూడాలని ఆయనకు ఆశ. మనలో ద్వేషం లేకుండా, కప్పం లేకుండా, మోసం లేకుండా, పగ ప్రతికారం లేకుండా, చేదైన వేరులు లేకుండా మనం తీసివేసుకుని దేవునికి ఇష్టంగా మనం జీవించాలనే ఆయన ఒక చిన్న కోరిక. మనం చేయగలిగింది ఆయన మనతో చెప్తున్నాడు, కానీ మనం చేయలేదు మనం చెప్పట్లా. ప్రతిదీ మనం చేయగలిగింది, మనం నేర్చుకోగలిగింది, మనం నేర్పించడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, సన్నిహితంగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు. కానీ మనమే దేవుడిని దూరం చేసుకున్నాం. మనమే దేవుడిని దూరం చేసుకున్నాం, దేవుడు దూరం అయిపోతున్నాం. మనం పరిమళ వాసనగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పరిమళ వాసన మనం కంపు కొట్టిన వారిని ప్రేమించాడు. ఆయన కంపు కొట్టే జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనం ప్రేమించాడు. పాప శరీరంగా ఉన్న వాళ్ళని ప్రేమించాడు. తర్వాత బంధింపబడిన
స్థితిలో ఉన్న వారిని ప్రేమించాడు. అలాగే కట్టడాలను ఎన్నిక లేని వారిని ప్రేమించాడు. అలాగే కంపు కొట్టే వారిని కూడా ప్రేమించాడు. ఆయన ప్రేమ అంతా కూడా ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. ఆయన ఎవరిని ప్రేమించాడు? మనల్నే ప్రేమించాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం చూసుకోవాలి తప్ప మనం అనుకుంటున్నాం ఇలా దేవుడిని నమ్ముకున్నాము, నేను ఎంతో ఆత్మీయంగా ఎదిగాను, నేను ఇస్త్రీ పట్టుకోసం బైబిల్ చేత పట్టుకుని వచ్చేస్తాను నన్ను అనుకున్నాయి. అంత సులువు కాదు దేవుడు నమ్ముకున్నాను. మనం నమ్ముకోలే. ముందులోనే చెప్పేశాడు ఆ మాట, మీరు నన్ను మీరు నన్ను నమ్ముకున్నాను అనుకున్నారు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని ముందుగానే చెప్పేశాడు ఆయన. అది ఏర్పరచుకున్న ఇప్పుడు కాదు, ఈ భూమికి పునాదులు వేయక మునుపు, ఈ ఎదురుగుండా ఉన్న ఏమి, ఈ భూమి ఆకాశంలో ఏమి కనిపించక ముందు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. మనం మొన్నే కదా పుట్టాము, నాకు అంతప్పుడు 50 సంవత్సరాలు వచ్చినాయి కదా, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి కదా, నేను అప్పుడు ఎక్కడ ఉన్నాను అనుకుంటా కాదు. దేవుడు ప్రణాళికలో నువ్వు నేను అప్పుడు ఉన్నాం. ఆయన ప్రణాళికలో అప్పుడు ఉన్నప్పుడు ఆయన మన సమయం వచ్చినప్పుడు మనం బయటకు తీసుకొని పెట్టాడు. అప్పుడు మనం ప్రేమించాడు. ఇవాళ నేను చిన్నపిల్లడు కదా, నేను చిన్నపిల్లలు కదా అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడి ప్రణాళికలో మనం ఎప్పుడు కొన్ని యుగాల క్రితమే ఆయన ఆలోచనలో ఉన్నాము. పరిమళవాసంగా చేయడానికి ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు. మనం ఎలాంటి స్థితిలో కంపు కొట్టి మనం కంపులో ఏ కంపులో ఉన్నామో? సచ్చిన కంపులో, మరణవాసనలో ఉన్నాం. అంటే మన ఆత్మీయ జీవితం మనం బతుకున్నామే కానీ మనలో ఏమవుతుంది? కంపు. ఎటువంటి కంపు? చెవు కంపు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పేజీ నెంబర్ 160, 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించిన వారి దగ్గర ఏమవసరం వస్తుంది? సత్యం కంపే వస్తుంది. అంటే ఆత్మీయంగా చనిపోయే వారి దగ్గర కూడా మనల్ని క్రీస్తు సువాసనగా మనం పెట్టాడు, ఏర్పరచుకున్నాడు. సచ్చిన వారి దగ్గర కూడా మనం క్రీస్తు సువాసనగా మనం ఉండాలి. క్రీస్తు సువాసన అంటే ఏముండాలి? మనం మాట్లాడే మాట, మనం ప్రవర్తించే ప్రవర్తన, వాళ్ళ దగ్గర కూడా మన మందిరంలో ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉండాలి. అది క్రీస్తు సువాసన. మనం పంపకూడదన్న సంగతి తెలుసు, మనలో పంపే ఉన్న సంగతి తెలుసు. కానీ ఆయన ఏం చేశాడు? ప్రేమించి మనను క్రీస్తు సువాసనగా చేశాడు. క్రీస్తు సువాసన మనలో రావాలంటే మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచన విధానం, మన నడిచే నడక, ప్రతిదీ కూడా క్రీస్తునికి మహిమకరంగా ఉండాలి. అలాంటి మహిమకరంగా మనం ఉన్నామని దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. మనం ఉన్నామన్నాడు. మీరు నాకు క్రీస్తు సువాసనగా ఉన్నామన్నాడు బాబు. మనం కూడా క్రీస్తు సువాసనగా ఉన్నాం. ఒకప్పుడు కంపు కొట్టాం, పుల్లి కంపుతో, పనికి పాలి కంపుతో, శవ కంపుతో, రకరకాల ఆలోచనలతో, మన నోటి ఏమవుతుందో తెలియకుండా వాగేయటం, నోటి ఏమవుతుందో తెలియకుండా మన ఇష్టాంతరంగా మనం రెచ్చిపోయి ప్రవర్తించడం, ఎంత కంపు కొట్టిన జీవితం. ఆ జీవితం నుంచి దేవుడు ఏం చేశాడు? సువాసన జీవితం మనకి ఇచ్చాడు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురుకులు, వాళ్ళు అనేక రకాలుగా మన మీద అందలేసుకుంది, అనేక రకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మన దగ్గర సహనం ఏది? ఆ సహనాన్ని కోల్పోకుండా మనం ఉండడానికే మనం దేవుని మాట్లాడుతున్నాడు. ఆ సహనాన్ని మనం చచ్చిపోకూడదు. చచ్చిపోతే మన దగ్గర ఎంతో పోతుంది, శవకం పోతుంది. మనిషి బతికే ఉంటాం, ఆత్మీయంగా చనిపోతాం. మనం మనం అనుకుంటూ ఉంటాం చచ్చిపోతాం, శవకం పోతుంది అన్నాడు. మనం బతికే ఉన్నాం కదా మనం అనుకోవచ్చు. వాళ్ళ ఆదాము కూడా అదే అన్నాడు. ఎవరు? అపవాది. మీరు సావనే సావరు, అవునే మీరు సావనే సావరు అన్నదాన్ని తిన్నారు. మరి నిజంగా చచ్చిపోయినారు. ఏం చచ్చిపోయారు? ఆత్మీయంగా చనిపోయారు. శారీరకంగా బాగానే ఉన్నారు. మాకు చక్కగా నేను ఎవరైనా వచ్చినప్పుడు 4 మాటలు వర్ణించి చెప్తాము, ఎంతో దీనులుగా అయిపోతాము. ఒక షాపులు వచ్చేవాళ్ళకేమో ఎంతో భక్తి పరులుగా మనం ప్రవర్తిస్తాము. కానీ అసలు జీవితంలో మనం ఎలా ఉన్నాం? ఆత్మీయంగా చచ్చిపోయాం. మన దగ్గర ఏ పంపుతుంది?
మన సంఘవాళ్ళు మనం చూడకపోవచ్చు, మన చావులు మనం చూడకపోవచ్చు, కానీ మన చుట్టూలో ఉన్నాడు. అన్నుల మీద ఒక్కనే పడుతుంది, కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళ మీద 10 కళ్ళు చూస్తూ ఉంటాయి. అపవాది అంతమందిని మన చుట్టూ పెడుతూ ఉంటాడు. దేవుడి దగ్గర పెట్టి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఇదిగో ఏళ్ళ కోసం నువ్వు ప్రాణం పెట్టింది తెలుసు, ఇదిగో చూడు. ఇదివరకు కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాల క్రితం తెలియక ఎవరేం చెప్పినా సరే అలాగే గంతులేసి గంతులేసి పనులెట్టేవాడు. నా జీవితంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టిగా నేను తయారు చేసుకుని ఆత్మీయంగా దేవుడి సన్నిధిగా రాగలిగాను. దేవుడి ప్రేమ, ఆయన ప్రేమించాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన బలపరచుకున్నాడు. ఎంతోమంది చిన్న రకాల వాగుతూ ఉంటారు. నాకు ఈ సంబంధమైన విషయాలు మనం విడిచిపెట్టుకుంటే అప్పుడు క్రీస్తు సువాసన నీలో వాటితో పాటు మనం గదిలేసామనుకో మనం కూడా వాటితో పాటు సమానం. మన సంబంధమైన విషయాలు మనం ఎప్పుడు కూడా క్రీస్తు సువాసనగా దేవుడు చేశాడు. మనం ఆ సువాసన మన నుంచి ఎప్పుడు వికసిస్తూ ఉండాలి, కానీ దాన్ని మనం పాడు చేసుకోకూడదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 92 యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు ఆ రాయి తీసివేయండి అనగా చనిపోయిన వారైన సహోదరి మార్త, ప్రభువా ఇతడు చనిపోయి 6 దినములైంది కనుక అప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఎవరు అంటారు? ఎంతో ప్రేమగా ప్రేమించిన తన అక్కగారు అంటుంది, తమ్ముడిని. ఇది మన జీవితానికి ఉండే విలువ. చనిపోతే మన బతికేంటి? కంపు, శవకంపు. ఆ కంపు నుంచి దేవుడు నన్ను విడిపించాడు. మన బంధువులు ఎవరు మనం ప్రేమించలా. మనలో వచ్చే దుర్వాసన, మన నుంచి వచ్చే కంపు, మన నోరిపోతే బూతులు, మన ఆలోచన విధానం చూస్తే ద్వేషమైన ఆలోచన, చేదైన వేరు, పాపం, ఇలాంటి వాటితో మనం ఉన్న కంపు కొడుతుంటే మన వాళ్ళే మనం దేశించినప్పుడు దేవుడు ప్రేమించాడు. ఆ పరలోకం ఎందుకు ప్రేమించాడు? ఆయన ప్రేమను పెట్టి మనం ఈరోజు ఆయన పరిమళ వాసనగా చేశాడు. మొదటిగా ఎవరిని ప్రేమించాడు? పాపంలో ఉన్న వారిని ప్రేమించాడు. తర్వాత బంధింపబడిన వారిని ప్రేమించాడు. తర్వాత ఎన్నిక లేని వారిని ప్రేమించాడు. తర్వాత సువాసనగా చేయడానికి ప్రేమించాడు. కంపు కొట్టే వారిని ప్రేమించాడు. కంపులో ఉన్న మనం పుల్లి కంపు, మురుకు కంపు, పనికి మాలిన కంపు, రకరకాల కంపులో మనం పుల్లు ఉన్న వారిని మనం ప్రేమించి ఆయన ఏం చేశాడు? క్రీస్తు సువాసనగా చేశాడు. అందులో పెట్టి దేవుడిని ఆరాధించాలి, అందులో పెట్టి దేవుడిని మనం కనపరచాలి. 5వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 4-5 వచనాలు కలిపిన చూడండి. ఎఫెసీ 2:4-5 వచనాలు కలిపండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధము చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఆయన మహాప్రేమ చేత
మనల్ని బతికించాడు. మనం ఎలా ఉన్నాం? చచ్చిపోయి ఉన్నాం, సత్యన స్థితిలో ఉన్నాం. ఉంటాయి మనుషులుగానే ఉన్నామే కానీ మనమైతే ఆత్మీయంగా సత్యన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బతికించాడు. ఆయన వాక్యంతో మనతో మాట్లాడాడు, ఆయన బలపరిచాడు, ఆయన మనల్ని లేవనెత్తాడు, మన స్థితిగతుల్ని గుర్తించాడు. అనేక సందర్భాల్లో మనం సచ్చిన వారిగా మనం జీవించాం. ఎన్ని చాలామంది మన వాళ్ళు అంటూ ఉంటారు, చచ్చిన బండి చచ్చించాము, మేము బళ్ళంతా లెక్క ఉందిరా అని. అలా చచ్చిన స్థితిలో ఎంతమంది మనం అవమానించినా, ఎన్ని రకాలుగా మనం ద్వేషించినా, మనం కూడా తిరిగి మన పాపాలు మన క్రియలు మనం కప్పుపుచ్చుకోవడానికి ఎదురు తిరిగి కొట్లాట్లకి వెళ్ళి మన ఆత్మీయంగా చనిపోయినప్పుడు దేవుడు మనల్ని బతికించాడు. ఆయన మహాప్రేమ చేత మనం బతికించాడు. ఆయన మహాప్రేమ చేత మనం బతికించాడు. ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఆశపడగానే పాపంలో ఉండి చచ్చిపోయాం. మనం పాపం చేసి చచ్చిపోయాం, ఆత్మీయంగా చనిపోయాం. ఎప్పుడైతే ఆ ఆశ అనే దానికి మనం పాల్గొంటామో అప్పుడే మనం సగం చచ్చిపోయాడు. దాన్ని అమలు చేసుకున్నామా పూర్తిగా చచ్చిపోయాడు. దావీదు ఆ చూడగానే ఆశపడ్డాడు. ఆశపడగానే ఏం చేశాడు? పాపంలో పాపం ఏ ఒక్క పాపం చేశాడా? శరీరక పాపం ఒకటే చేశాడా? నరాచి చేశాడు. తర్వాత వేషధారణగా మారిపోయాడు. ఆశ మనం ఎలాగైనా సరే చంపేత చూస్తారే తప్ప మనం బతికించడానికి చూడదు. ఆ ఆశ మనలో ఉంటే మనం ఆత్మీయంగా చనిపోతున్నాయి కానీ మనం బతికించడానికి మనం ప్రయత్నించాలి. అలాగే దావీదు ఒకప్పుడు ఎవరు దావీదు? దేవుని హృదయాంచారుడు. దేవుని కీర్తనలు పాడుకుంటూ చిన్ననాటి నుంచే దేవునితో సంభాషణ, దేవుని కీర్తనలు పాడుకుంటూ ఆనందంగా గంతులేస్తూ ఎంత బలాజ్యుగా చిన్న వయసులోనే సింహాలని ఏలుగొంటిని చంపి ఆ గొర్రెలు కాపరిగా ఉండి ఎన్నో బలాలను పొంది ఆ బాల్యంలోనే ఆ బలియాదును చంపి అలాంటి దావీదు ఎప్పుడైతే ఆశ పుట్టిందో ఆ ఆశకు ఏం చేశాడు? పాపం చేసి చనిపోయాడు. శారీరకంగా చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. శారీరకంగా కాదు, ఆత్మీయంగా చనిపోయాడు. రాజుగానే ఉన్నాడు కానీ తను అనుకుంటున్నాడు, జనం అనుకుంటున్నారు, జనం తెలిసిన బతిపోవడం అనుకుంటున్నారు. కానీ తనకు తెలిసి ఎవరు ఎదురుకుండా వచ్చి చెప్పలేకపోతుంది. దేవుడే తన దాసుడి ద్వారా బయటపరిచాడు. అలాగే మనం కూడా ఎన్నో సందర్భాల్లో మనం ఆత్మీయంగా సరిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో వాక్యం ద్వారా మనం లేవనెత్తాడు, మనం కదిలింపజేశాడు, మన హృదయాన్ని కదిలింపజేసి మనలో జీవం పోశాడు. ఆ జీవంతో మనం జీవించడానికి దేవుడు మనం అంగీకరించాడు, ఇష్టపడ్డాడు, మనం బతికించాడు. ఈరోజు మనం మనలో కూర్చునే ఉన్నాం, మేము దేవుడు నమ్ముకున్నాం. ఎంత సులువైన మాట ఎంత సులువుగా మనం మాట్లాడుకున్నాం. కానీ సత్యమేంటి? దేవుడు మనల్ని బతికించాడు. మనం ఆత్మీయంగా చనిపోయాం. ఆత్మీయంగా మనం చనిపోతే దేవుడు మనల్ని బతికించాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం పేజీ నెంబర్ 192. 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించినది బతుకుచుండి సత్యుదయం. సుఖభోగాల కోసం, నీ సంతోషాల కోసం, నీ ఆనందాల కోసం నిన్ను తృప్తిపరచుకోవడానికి నువ్వు బతికితే మనం ఉంటాకి బతుకున్న వారిగానే ఉంటామే కానీ ఆత్మీయంగా మనం చచ్చినవారు. దేవుని కోసం మనం జీవిస్తున్నాము, మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తున్నాము. దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. మనం చర్చించుతూ ఉన్నప్పుడు దేవుడు మనం పిలిచాడు, అని ప్రేమించి మనల్ని ఇష్టపడ్డాడు. ఒక వ్యక్తి ఆ పిల్లల్ని ప్రేమించినప్పుడు తనకు నచ్చినట్టుగా లోపడకపోతే మళ్ళీ ప్రేమిస్తాడా? ముందు ప్రేమించాడు. తనతో పాటు అలా నీకోసం నేను ఇచ్చేస్తానని ఎన్నోసార్లు ఆ ప్రేమలో పడిన వారు అంటూ ఉంటారు. మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒకప్పుడు ఉన్నవారమే. ఆ లోపడకపోతే
ఇష్టపడకపోతే, తను తిరిగి ప్రేమించకపోతే, దేవుడు మాత్రం మన నుంచి బదులుకోవాలని ప్రేమించాడు. సత్యనిజ ఆ భోగభాగ్యాలతో ఆ భోగం కోసం, ఆ సంతోషం కోసం, ఆ ఆనందం కోసం మనం ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నా దేవుడు మనం ప్రేమించాడు. ఆయన ప్రేమ గొప్పది, మహాప్రేమ. ఆయన ప్రేమ వెలకట్టలేనిది. అలాంటి ప్రేమతో నిన్ను దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు. అలాగే లూకా సువార్త 15వ అధ్యాయం పేజీ నెంబర్ 68. లూకా సువార్త 15వ అధ్యాయం 26, 27 కలిపి ఉన్నాయి. చూడండి, 26, 27 కలిపి ఉన్నాయి. దాసుల్లో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు స్వచ్ఛతముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువులను వధించిన నేను. తను ఎక్కడో ఆ కుమారుడు ఎవరు? మనం తప్పిపోయిన కుమారుడు అంటాం కదా. ఆ చిన్న కుమారుడు వచ్చినందుకు తన తండ్రి ఏం చేస్తున్నాడు? విందు చేస్తున్నాడు. తప్పు కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇదేంటి అని అడుగుతున్నాడు. అలాగే మనం కూడా మన పాపం నుంచి మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం కట్టబడ్డామో, ఆ వాక్యంలో మనం ఉన్నామో, ఆ వాక్యాన్ని మనం దేవుని కోసం స్వచ్ఛతంగా ఆయన సన్నిధిలో చేరాలని మనం ఆశపడ్డామో, స్వచ్ఛతంగా సంతోషంగా దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వినాలని ఇష్టపడుతున్నామో, దేవుడు ఏం చేస్తున్నాడు? విందు చేస్తున్నాడు. మనందరినీ కూడా ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నామో అలాంటి స్థితిలో మనం ప్రేమించాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం ప్రేమించాడు. మనం ఎవరు మనం ప్రేమించిన స్థితిలో, పాప స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం ప్రేమించాడు. అలాగే మనం బంధింపబడిన వారి స్థితిలో ఉన్నప్పుడు, ఈ లోకంలో బందికాలంలో మనం బంధింపబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆ బంది నుంచి ప్రేమించి మనం విడిపించాడు. అలాగే ఎన్నిక లేని మనల్ని ఎవరు గుర్తించడం మనం ప్రేమించి మనం గుర్తింపు తెచ్చాడు. అలాగే ఏ కుళ్ళు కొప్పుతో కొంపు కొట్టే జీవితం మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనం విడిపించి, ఆ కొంపు నుంచి మనం విడిపించి పరిమళ వాసనగా, క్రీస్తు సువాసనగా మనం నియమించుకున్నాడు. అలాగే మనం చచ్చిపోయిన శవం కంపుతో, కుళ్ళు కంపుతో సత్యన స్థితిలో మనం ఉన్నాం. చచ్చిపోయాం అంటే మనం మనుషులుగా జీవిస్తున్నామే కానీ ఆత్మీయంగా మనం చచ్చిపోయాం. మనం ఎవరు ఏమనుకుంటే నాకెందులే, నా పనులు నేను చేస్తున్నాను, నా క్రియను నేను నెరవేరుతున్నాను, నా సంతోషాన్ని నేను పొందుతున్నాను, నా ఆనందాన్ని నేను పొందుతున్నాను జీవితం మనం జీవించినప్పుడు దేవుడు ఆ జీవితం నుంచి మనం విడిపించాడు. ఆ జీవితం నుంచి మనం దేవుడు విడిపించి ఆయన మనల్ని ఆయన యొక్క వాక్యం అనే జీవంతో మనం బతికించాలి. అందులో పెట్టి దేవుడిని ఆరాధించాలి. 5 రకాలుగా దేవుడు మనం ప్రేమించాడు. 5 ప్రేమించాడు మనలో. ఒకటి పాపం, రెండోది బంధింపబడటం, మూడోది పెళ్లికి లేనివారు, నాలుగవది కొంపు కొట్టేవాడు, 5వది సత్యన స్థితి. ఈ 5 నుంచి మనం దేవుడు ప్రేమించి మనం విడిపించాలి. అందులో పెట్టి దేవునికి ఆరాధన చేద్దాం. అన్న సమయం తీసుకుంటారు.